ప్రతి గొప్ప విజయానికి పునాది ఏకాగ్రత. మీరు జీవితంలో ఏదైనా సాధించాలంటే మీ లక్ష్యంపై మీ దృష్టిని పూర్తిగా నిలపాలి. మనసులో ఎన్నో ఆందోళనలు, డిస్ట్రాక్షన్స్ ఉన్నా వాటిని అధిగమించి మీ లక్ష్యం వైపు అడుగులు వేయడమే విజేత లక్షణం. ఏకాగ్రత లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్థమే అవుతాయి. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని ప్రభావితం చేయకుండా మన దృష్టిని లక్ష్యంపైనే కేంద్రీకరించాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. అయితే మనకు అందరికీ తెలిసిన మహాభారత కథను ఒకసారి గుర్తు చేసుకుందాం. మహాభారతం అనగానే మనకు యుద్ధాలు గుర్తుకొస్తాయి. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే మన జీవితానికి కావలసిన ఎన్నో గొప్ప గొప్ప విషయాలను మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకు మహాభారతంలోని అర్జునుడి కథనే చూడండి. ద్రోణాచార్యుడు తన ప్రియమైన శిష్యులకు విలువిద్యలో ఓనమాలు దిద్దుతున్న వేళ అది. వారి నైపుణ్యాన్ని పరీక్షించాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ ఒక విశాలమైన మైదానానికి తీసుకువెళ్లారు. అక్కడ ఒక ఎత్తైన చెట్టు కొమ్మకు ఒక అందమైన చెక్క పక్షిని వేలాడదీశారు. గురువుగారు గంభీరంగా పలికారు, "ఓ వీరకుమారులారా, నేడు మీ విలువిద్య పరాక్రమాన్ని నేను స్వయంగా చూడాలనుకుంటున్నాను. మీరందరూ మీ బాణంతో ఈ పక్షి కన్నును కొట్టాలి. ఇది నా ఆజ్ఞ." తొలుత ధర్మరాజు ముందుకు వచ్చాడు. వినయంగా విల్లు ఎక్కుపెట్టాడు. ద్రోణాచార్యుడు అతన్ని సూటిగా ప్రశ్నించారు, "ధర్మనందన, నీకు ఇప్పుడు ఏమి కనిపిస్తుంది?" ధర్మరాజు కాస్త తడబడుతూ, "గురుదేవా, నాకు ఈ పెద్ద వృక్షం కనిపిస్తుంది. దానిపై వేలాడుతున్న ఆ రంగుల పక్షి కనిపిస్తుంది. ఇంకా ఆకాశం చుట్టూ పచ్చని చెట్లు, దూరంగా కొండలు కూడా నా కంటికి స్పష్టంగా కనపడుతున్నాయి" అని సమాధానం చెప్పాడు. గురువుగారు నిట్టూర్చారు. "సరే నాయన, నీవు కాస్త పక్కకు జరుగు" అన్నారు. ఆ తర్వాత బలవంతుడైన భీముని వంతొచ్చింది. భీముడు గర్జిస్తూ విల్లు అందుకున్నాడు. "భీమసేన, ఇప్పుడు నీ చూపు ఎక్కడుంది? ఏమి కనిపిస్తుంది నీకు?" అని అడిగారు ద్రోణుడు. భీముడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, "గురువర్య, ఈ పక్షి ఎంత బాగుందో! దాని మెడ దగ్గర మెరిసే ఈకలు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఇంకా ఆ చెట్టుకున్న తీయని పండ్లు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు గురుదేవా" అని తన చుట్టూ ఉన్న దృశ్యాలను వర్ణించాడు. ద్రోణాచార్యుడి ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది. "నీవు కూడా విశ్రమించు భీమా" అన్నారు ఆయన. ఇలా ఒక్కొక్కరిగా వచ్చారు. ఎవరి దృష్టి పక్షి మీదుందో లేదో దాని చుట్టూ ఉన్న ప్రపంచం మీదే ఎక్కువగా ఉంది. కొందరు ఆకుల రంగును వర్ణిస్తే మరికొందరు కొమ్మల ఆకారాన్ని చెప్పారు. ఎవరి సమాధానం కూడా ద్రోణాచార్యుడి సంతృప్తి పరచలేదు. చివరిగా అర్జునుడి పేరు పిలిచారు. ద్రోణాచార్యుడు దృఢమైన నడకతో అర్జునుడు ముందుకు వచ్చాడు. గురువు గారికి నమస్కరించి వినయంగా విల్లు అందుకున్నాడు. అతని కళ్ళు లక్ష్యంపై స్థిరంగా నిలిచాయి. "అర్జున, ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఏమిటి?" ద్రోణాచార్యుడి స్వరం పరీక్షగా ఉంది. అర్జునుడు క్షణం కూడా ఆలోచించలేదు. అతని కంఠంలో దృఢత్వం తొణికిసలాడుతుంది. "గురుదేవా, నాకు కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది." ద్రోణాచార్యుడు ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిచారు. "పక్షి రంగు, దాని ఆకారం, చెట్టు కొమ్మలు కానీ ఆకాశం కానీ ఆయన మళ్ళీ ఏమైనా కనిపిస్తున్నాయా?" అని ఆయన మళ్ళీ ప్రశ్నించారు. అర్జునుడు తన దృష్టిని లక్ష్యం నుండి మరల్చకుండా, "లేదు గురుదేవా, నాకు ఆ పక్షి కన్ను తప్ప మరేమీ కనిపించడం లేదు. అదొక చిన్న నల్లని చుక్కలా కనిపిస్తుంది. నా కంటి ముందు మెదులుతోంది" అని బదులిచ్చాడు. అర్జునుడి సమాధానం విన్న ద్రోణాచార్యుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. అతని కళ్ళల్లో మెరుపు మెరిసింది. "అర్జున, ఇక ఆలస్యం చేయకు, గురు చూసి బాణం వేయి" అని అతని ఆజ్ఞాపించారు. క్షణం కూడా వృధా చేయకుండా అర్జునుడు తన బాణాన్ని సంధించాడు. అతని చూపు పక్షి కన్నును బలంగా తాకింది. వేగంగా దూసుకుపోయిన ఆ బాణం సరిగ్గా ఆ చెక్క పక్షి కన్నును ఛేదించింది. ఏకాగ్రత అంటే ఇదే. విజయానికి ఇదే అసలైన రహస్యం. చూసారా, అర్జునుడి విజయం వెనుక ఉన్నది కేవలం అతని అద్భుతమైన విలువిద్యా నైపుణ్యం మాత్రమే కాదు, దాని వెనుక తిరుగులేని ఏకాగ్రత ఉంది. అతను తన లక్ష్యంపై ఎంతగా దృష్టి కేంద్రీకరించాడంటే అతని చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదు. కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే అతని కంటికి కనిపించింది. మన జీవితంలో కూడా అంతే కదా. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మన లక్ష్యం ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సరే దానిపై మన దృష్టిని నిలపాలి. మన చుట్టూ ఎన్నో డిస్ట్రాక్షన్స్ మనల్ని లాగడానికి ప్రయత్నించవచ్చు,
కానీ అర్జునుడిలా మన మనస్సుని కేవలం మన లక్ష్యం పైన కేంద్రీకరిస్తేనే మనకు విజయం అనేది తప్పకుండా వరిస్తుంది. లేకపోతే ధర్మరాజు, భీముడు ఇంకా మిగిలిన వారు చూసినట్లుగా అనవసరమైన విషయాలపై మన దృష్టిని పెడితే మన లక్ష్యం అనేది ఎప్పటికీ దూరంగానే ఉండిపోతుంది. మీ ఏకాగ్రతను మరింత పెంపొందించడానికి మీకు ఒక 2 ముఖ్యమైన సూచనలు ఇస్తున్నాను. ఒకేసారి అనేక పనులు చేయడానికి ప్రయత్నించడం వలన ఏ పని కూడా సరిగ్గా చేయలేము. మీరు ఏ పని మొదలుపెట్టినా దానిపైన మీ పూర్తి శ్రద్ధను కేంద్రీకరించండి. ఇతర ఆలోచనలు పక్కన పెట్టండి. ఒక పని పూర్తయిన తర్వాతనే మరొక పనిని ప్రారంభించండి. 2. శ్వాసపై ధ్యాస ఉంచండి. అంటే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ శ్వాసను గమనించడం అలవాటు చేసుకోండి. మీ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మరియు బయటికి వస్తున్నప్పుడు మీ మనస్సును దానిపైనే కేంద్రీకరించండి. ఇది మీ మనస్సును స్థిరంగా ఉంచడానికి మరియు ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, మీ కలలను నిజం చేసుకోవడానికి ఏకాగ్రతే బలమైన ఆయుధం. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలు మరియు ఆలోచనల కోసం మా సహస్ర థాట్స్ని ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు మరింత శక్తినిస్తుంది అని ఆశిస్తున్నాను. జై హింద్.